ఇప్పుడు మనం డ్యూటీ ఎక్కే టైం అయింది. ఎక్కడికి వెళ్తున్నా అంటే నైట్ పూట కరెంటు 12 అయిందనమాట. ఇంకా 16 మినిట్స్లో కరెంట్ ఇస్తాడు. సో వెళ్ళి మోటార్లు వేసి వచ్చేద్దాం తొందరగా. దీంట్లో వెళ్దామా, దాంట్లో వెళ్దామా? దీంట్లో వెళ్తే తెల్లవారులు వెళ్తూనే ఉంటాం మనం. సో దాంట్లో వెళ్దాం, తొందరగా వెళ్ళిపోవచ్చు. మా వీధి చూడండి ఎంత నిశ్శబ్దంగా ఉందో కదా, చాలా చాలా నిశ్శబ్దంగా ఉందబ్బా. లిటరలీ అరుణాచలం ట్రిప్ అయిపోయిన తర్వాత కాళ్ళు చాలా పెయిన్ ఉండే, నిన్న అసలు వెళ్ళలేకపోయా. సో ఈరోజు వెళ్ళకుంటే రేపు చెట్లు మొత్తం ఎండిపోతాయి అనమాట. సో దానికోసం మనం వెళ్ళాలి, తప్పదు అనమాట. నైట్ టైం వెళ్ళాలి. కానీ మబ్బులు లేస్తుంది, చినుకులే పడట్లేదు, వానే పడట్లేదు. బట్ మనం అక్కడికి ఆ ట్రిప్కి వెళ్ళిన తర్వాత మనం ఫ్రైడే రోజు వెళ్ళాము, దంచి కొట్టిన ఆ రోజు సేమ్ విలేజ్లో కూడా పోవడం, దానివల్ల ప్రశాంతంగా ట్రిప్ వెళ్ళేసి వచ్చామన్నమాట. సో వెళ్ళిపోదాం, టైం కూడా అయిపోతుంది. ఏ మా విలేజ్ కానీ మా గుడి చాలా చాలా అంటే పూజలు ఇప్పుడు ఇంతకుముందు కొంచెం ఓల్డ్గా కొంచెం అంత బాగుండేది కాదు, చాలా చాలా బాగా చేసేసారు అనమాట గుడిని. ఇట్లా వెళ్తే ఇట్లా మా పొలాలు వస్తుంది. సో వెళ్ళిపోదాం. ఈసారి ఎంత భయంకరంగా ఉందో, సో జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకే లైట్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. దూరంగా ఈరోజు ట్రాక్టర్లతో బాయ్ చెప్పేసి మనం వెళ్ళిపోదాం. ఆ ట్రాక్టర్ వద్దు, ఈ ట్రాక్టర్ వద్దు, బాయ్ ఈరోజు మీకు రెస్ట్ ఇచ్చిన పండగ చేసుకోండి. ఈరోజు ట్రాక్టర్కి రెస్ట్ ఇచ్చి బైక్ మీదే వెళ్తున్నాం అనమాట. మీకు ఈరోజు థ్రిల్. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ రోడ్ అంచునే పైపులు నాటి కట్టినాం అన్నమాట. ఈ బర్రెలు ఇవన్నీ పోతున్నాయంటే దొంగలు ఆ పైపుల్ని దొబ్బుకొని వెళ్తున్నారు. అంటే ఎంత దిగజారిపోయి ఉన్నారంటే వాళ్ళు ఇంకా ఏమైనా ఆ దొంగని చూపిస్తా చూడండి. ఈ విధంగా పైపులు కట్టుంటే ఇక్కడ ఒక పైపు ఇప్పుకొని వెళ్ళిపోయారు. ఆ సైడు అక్కడ కనిపిస్తున్న తాడి చెట్టు, అక్కడ ఒక పైపు ఇప్పుకొని వెళ్ళిపోయారు అనమాట. అక్కడ కట్టా ఈ చెట్టు మొదట్లో మళ్ళీ ఇంకో పైపు కూడా తీసుకెళ్లారు. ఆ పగిలిపోయిన పైపులు కూడా ఏమంటారు గతిమాలు ఉన్నారు. ఇంకేం చేద్దాం, ఇక్కడ అది స్ట్రైట్గా ఒక పైపు కట్టున్నాం. సో అది కూడా తీసుకెళ్ళారు. ఇంకా అంతకన్నా ఇంకా ఏం మాట్లాడదాం మనం, చెప్పండి. వాటికి కూడా పాలు మాలేదు అంటారు కదా. ఇంత నిశ్శబ్దంలో ఉండాలి అంటే అలవాటై ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలవాటు లేకుండా ఇంత నిశ్శబ్దంలోకి వస్తే మాత్రం చాలా చాలా భయం వేస్తుందండి. నన్ను పెద్ద తోపుతురు అంటే కాదు, నేను చాలా భయపడుతుండే, చుచ్చుకు రావాలని భయపడుతుండే ఇంట్లో నుంచి. బట్ మా ఫాదర్ ఏం చేశారంటే అదే అట్లా భయపడితే ఎట్లా అని మేము అప్పుడు స్టార్టింగ్లో పుచ్చకాయలు కాకరకాయలు వేస్తుండే అనమాట. సో మా ఫాదర్ తీసుకొచ్చారనమాట నన్ను బయటికి, ఇట్లా పొలాల్లోకి మోటార్లు వేయడానికి. నన్ను నువ్వు రావాలని. సో నాకు అట్లా అలవాటు అయిందనమాట. 2009 నుంచి పొలాల్లో తిరుగుతా నాకు అలవాటు అయిపోయింది. డే మొత్తం ఉండమన్నా ఉంటానంటే, నైట్ మొత్తం ఉండమన్నా ఎన్ని నైట్లైనా ఉంటాయి, అట్లా ఏం లేదు భయం. పక్కనే శ్మశానం ఉంది, ఇంకోటి ఉంది భయం అదే అంతా ఏం లేదండి. మనం భయపడితే ఒకటి వాళ్ళకి అక్కడికి గడువు అయింది, వాళ్ళు చనిపోయారు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టేశారు, అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు. మనం కొన్ని ఏమంటారు నీడల్ని చూసి మనం భయపడతాం. సో మనం స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెగిటివ్ ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉందో నెగిటివ్ ఎనర్జీ కూడా సేమ్ అలానే ఉంటుంది. బట్ మనం భయపడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మనకనేది ఒక జంక్ వచ్చి మనం అంటే చల్లగా పులకరించినట్లు అవుతుంది వాళ్ళు. సో అలా చేసుకోకూడదు, మనం స్ట్రాంగ్గా ఉండాలి మనం. సో అలా ఉంటే ఏం కాదు. ఈ టైంలో ఇక్కడ ఉన్నామంటే చాలామంది భయం వేస్తుంది. ఈ పాములు గట్రా వాటికి కానీ దయ్యాలు భయం వేస్తుంది. నేనేం చెప్తానంటే దయ్యాలతో కాంప్రమైజ్ మనం మాట్లాడుకోవచ్చు. కనిపించినా అట్లా కాదండి, ఇట్లా భయపెడితే ఎట్లా మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళకి మనకి ఏం శత్రుత్వం ఉండదు, దయ్యాలకి మన మనుషులకి ఏమి ఉండదు. సో కానీ పాములు గట్రా అట్లా కాదు కదా, కాలు పెడితే ఏహేస్తాయి. వీటితో కాంప్రమైజ్ చేసుకోలేము మనం. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అదనమాట. నేను పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ కూడా అంతే ఉంటుంది. సో మనం ఎప్పుడైతే భయపడతామో మన వాళ్ళు పులకరించినట్లయితుందో ఆల్మోస్ట్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఫీవర్. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అంతే. ఇంకేం లేదు, దేనికి కూడా భయపడకూడదండి. చాలా భయపడితే ఇంకా అయిపోయినట్లే సినిమా మంది. అంటే మొత్తం రెయిన్ బోట్ ఉన్నాం కాబట్టి మనం ఏం మార్చాల్సిన పని లేదు. జస్ట్ మనం ఆటోమేటిక్ వేసేస్తున్నాము ఎత్తుకుంటాయి. సో జస్ట్ అవి చూసుకోవాలి మనం, అవి తిరుగుతున్నాయా లేవనేది. అంటే మళ్ళీ గ్యాప్ వస్తే మళ్ళీ ఎండిపోతాయి అట్లా. ఇదైతే కుమ్మి పడేస్తుంది అసలు. నైట్ టైం ఫుల్ కరెంట్ వస్తుంది కదా, కుమ్మి పడేస్తున్నాయి అసలు చిలకలు. మామూలుగా తడవట్లేదుగా. మార్నింగ్ అయితే ఇక్కడ అంత దూరం కొడుతుంది, మార్నింగ్ అక్కడ కొట్టడానికి ఏడుస్తాయి ఇవన్నీ. సో లైట్ అనేది కంపల్సరీగా ఉండాలండి, ఎందుకంటే పాములు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఉండాల్సింది, తప్పదు. ఇప్పుడు నేను చెప్పా కదా, ఇక్కడ కొట్టుకెళ్తే మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చి తగిలిచ్చాం అనమాట. ఇక్కడ చిలకలు రన్నింగ్ అయిపోయాయి. ఇక్కడ మనకు ఇంకా పొలం ఉంది, ఇక్కడ 18 ఎకరాస్ ఉంది కాబట్టి ఇక్కడ చూసుకోవాలి. సో దాని తర్వాత 8లోకి ఆ సైడ్ మళ్ళీ ఈ సైడ్ అంతా 8 ఎకరాస్.
దాని తర్వాత ఈ పక్కన ఒక 200 అట్లా ఉంది, చూసుకొని అని వెళ్ళిపోయేది. ఎయిట్లో అబ్బాయి ఫోన్ చేసి అసలు అబ్బాయి మోటార్లు వేసుకుంటా అట్లా ఉంటారు. ఇక్కడ ఆల్రెడీ మా ఇంకొక సీను అనే అబ్బాయి ఉంటే అబ్బాయి చేస్తారు. ఇదే శ్మశానం, ఈ శ్మశానం ఇదే మన చేను పక్కనే శ్మశానం, పెద్ద దూరం కూడా కాదు ఇది. అరే ఈరోజు ఏం గేట్లు వేసారు మా శ్మశానానికి. ఫ్రెండ్స్ నేను వచ్చేసా ఫ్రెండ్స్, మనం ఆడుకుందాం ఫ్రెండ్స్, ముచ్చట్లు పెట్టుకుందాం. ఏంది మొన్న ఆ పక్కన వాళ్ళతో గొడవ అంటే, ఆ పక్కన దయ్యాలతో, పక్కన పొలిమేర పక్కన వాళ్ళతో మనకి ఎందుకు, మనం ఒకటి ఎప్పుడైనా వాళ్ళతో మన కొద్ది ఫైటింగ్లు. సో మనం ఇక్కడ మోటార్ వేసేస్తే పని అయిపోతుంది. ఫైనల్లీ మోటార్ వేసేసాం. యాక్చువల్లీ ఈ సైడ్ ఉండి ఈ పొలము ఇంకా ఆ సైడు అంటే మార్నింగ్ అప్పుడు అయితే 3 స్టెప్పులుగా తడుస్తుండే, నైట్ అప్పుడు అటు సైడు ఒక స్టెప్ వేసేసి ఈ 4 లైన్లు ఉన్నాయి కదా, ఈ 4 లైన్లలో 2 లైన్లు వేసేసినా మొత్తం ఆడుతున్నాయి అనమాట. అంటే నైట్ టైం కరెంట్ బాగా వస్తుంది, ఇంకా నీళ్ళు కూడా బాగా వస్తున్నాయి మోటార్లకి. సో అక్కడ ఒక గోత ఉంది, అది తీసేద్దాం. ఇలాంటివి చూసి మనం దయ్యాలనుకుంటాం, అక్కడ దయ్యం కూర్చొని. సో అది విషయం. ఇప్పుడు నేను దూరం నుంచి చూస్తుంటే అక్కడ ఏదో తెల్లగా కనిపిస్తుంది. మనం ఏమనుకుంటామంటే అక్కడ దయ్యమో ఏదో మా గాలు ఉందని అనుకుంటాం. తీరా చూస్తే అది పట్ట గోతం పట్ట. సో ఇలాంటివి చూసినప్పుడే మనలో అంటే భయం ఉన్నట్టుగా, ఒళ్ళు పులకరించినట్టు కాదు, అమ్మ దయ్యం ఉందన్నట్టుగా ఫీల్ అయిపోతాం. సో అది ఉదయం చూసినప్పటికీ అది కాదు, ఇక్కడ గోతం ఉంది. సో అప్పటికి మనకు చలికాలం వచ్చేస్తుంది అనమాట. సో భయపడకుండా రావాలి మనం, అది ఏంటనేది చూసుకోవాలి. సో ఏంటది గోతం, దీన్ని చూసి మనం ఏమనుకుంటాం, దయ్యం అనుకుని భయపడతాం. అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. భయపడితే అయిపోతాం మొత్తానికి. అంటే ఆ సైడ్ ఒక స్టెప్ ఇటు, ఇంకో స్టెప్ అటు కదా, ఈ స్టెప్లో 2 లైన్లు వేసేస్తే అటు ఒక స్టెప్ ఈ లైన్లో తడిచిపోతాయి. ఈసారి 2 టైమ్స్కి మొత్తం తడిచిపోతుంది అనమాట, 3 టైమ్స్ అవసరం లేదనమాట. అది ఉంటే మీకు శ్మశానం ఏందన్న చేను పక్క అబద్ధాలు చెప్తున్నాం అనుకుంటున్నారు. లేదు, ఇదిగోండి అదే శ్మశానం కనిపిస్తుంది అక్కడ, గేట్లు అవే కనిపించేవి గేట్లు అనమాట. ఇదే శ్మశానం బౌండరీ, ఇవే మన చేలు. సో ఇది బావలో ఎందుకు పెట్టామంటే 3 HP మోటార్ అనమాట ఇది. సో వాటర్ పైన పెడితే ఎక్కువ రావు, అందులో కింద ఉంటే మంచిది, దొంగలు కొట్టుకోకుండా బాగుంటుందని పెట్టామన్నమాట. వాటర్ బాగా వస్తుంది అట్లా వరల్లో పెట్టడం వల్ల. అన్నీ ఎత్తుకొని ఆడుతున్నట్లే ఫైనల్గా. మొత్తం సాఫీగా ఆడుతున్నాయి కదా అంటే ఇక్కడ బొక్క కొట్టుకుంది. ఆల్రెడీ ఒక పైప్ మార్చాం పగలు కొట్టుకుందని, సో ఇంకోటి కూడా పగలు కొట్టుకుంది ఇక్కడ. సో దీన్ని చాడీ చేయాలి. చాడీ అంటే ఐడియా ఉంది, అది ఆ విధమైన చాడీ అనమాట. సో ఇది వేసేస్తే సరిపోతుంది. ఉన్న ఇంటి దగ్గర ఈసారి వస్తా కదా, మళ్ళీ 3కి వస్తా కదా, అప్పుడు వేస్తే సరిపోద్ది. తీసుకొచ్చి చిలక ఆడట్లేదంటే అసలు ఆ సైడ్ అసలు అది ఇరిగిపోయింది. ప్రజెంట్ ఈ చిలక తీసి ఆ పక్కన వేస్తే సరిపోతుంది అంతే, అంతకు మించి చేసేది లేదు. ప్రయోగాలు చేయకూడదు నైట్ టైం, సో చేయకుండా వెళ్ళిపోదాం. ఫైనల్గా మా వాళ్ళకి బై బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, టేక్ కేర్. ఇంకా నాకు నిద్ర వస్తుంది, బాగా అలసిపోయినా. మీరు గొడవ పడబాకండి. అలాగైనా ఏదైనా పంచాయతీ ఉంటే నాకు చెప్పండి, నేను చేరేస్తా పంచాయతీ. అంతేగాని వాళ్ళతో వీళ్ళతో గొడవలు పొద్దులత్తా ఏం గొడవలు నీకు, నాకు రిలీక్ అడగదా. ఇంకా మీ ఇష్టం, గొడవలు పడితే ఇంక నేనేం చేయను. అందుకే ఈరోజు గేటే వేసిపోతున్నాను, తిరగనీయకుండా మిమ్మల్ని. జాగ్రత్తగా ఉంటే రేపు వదులుతాం మిమ్మల్ని, ఓకేనా. గేటే వేసిపోతున్నా, గుర్తుపెట్టుకోండి అందరూ. ఈరోజు రాకండి ఎవరు కూడా, భయపడతారు అందరూ. మీరు గొడవలు పడితే మాత్రం తోలు తీసేస్తా, ఒక్కొక్కరు చెప్తున్నా ముందుగానే. సో రావడంగానే నల్లకొక్కలు దర్శనం ఇచ్చినాయి అనమాట. ఈ నల్లకొక్కలు చూసి వీటిని కూడా తెయ్యాలంట, అదనమాట. అనుకోకుండా ఏంది మా తిరుగుతాను ఇంకా నువ్వు. సో మనం ఇంటికి వెళ్ళిపోదాం, మన కొద్ది ఇంక ప్రయోగాలు. కష్టపడి ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడుతున్నాను. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసేసుకోవచ్చు కదా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.